గైస్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మన క్రికెట్ బాక్స్ ద బాక్స్ ఛాంపియన్స్ రీసెంట్గా శివరాత్రి రోజు స్పెషల్గా ఓపెన్ అయింది. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయండి. మార్చ్ 1 నుంచి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4 వరకు 50% ఆఫ్. సో మన వాళ్ళకి నైట్ కూడా డిస్కౌంట్ ఇస్తాను. వచ్చేయండి కుమ్మెద్దాం. దగ్గర దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, నాగోల్, బండ్ల కూడా ఇటు దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వచ్చేయండి. నా నంబర్ కాల్ చేయండి 9381936098. సో వచ్చేయండి కుమ్మెద్దాం. నెక్స్ట్ మన టైర్ 1 హీరోలు అందరివి మోస్ట్ అవైటెడ్ అండ్ లార్జ్ స్కేల్ సినిమాలు ఎక్సెప్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అందులో 3 ఫ్యాన్ వరల్డ్ సినిమాలు. అయితే మనల్ని అడుగుతున్నారు, బ్రో అప్కమింగ్ లో అన్ని గ్రాండ్ స్కేల్ సినిమాలు కదా, ఓపెనింగ్స్ ప్రిడిక్షన్ పైన ఒక వీడియో చేయు అని చెప్పి. సో ఇవాళ నెక్స్ట్ వచ్చే 7 ఫిలిమ్స్ మన బిగ్ స్టార్ ఫిలిమ్స్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో రావచ్చు, గ్రాస్ ఎంత, ఏ సినిమాకి ఆల్ టైమ్ రికార్డ్ ఛాన్స్ ఉందనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ నెక్స్ట్ వచ్చే సినిమా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఒకవేళ రీజనల్ సినిమా అనేది బతుకుంటే, అంటే బతుకంటే లైక్ ఈ ఎంటర్టైనర్స్ ని ఇంకా మనోళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే ఈ సినిమా హైప్, ఈ కాంబో హల్చల్ మస్తు ఉండేది. బట్ ఇప్పుడు అంతా పాన్ ఇండియా కల్చర్ అయిపోయింది. ఎంటర్టైనింగ్ సినిమాలు, కమర్షియల్ సినిమాలకి బిస్కెట్ అందరు బాగా చెప్పేసిరు. సో స్టిల్ ఒక మంచి కమర్షియల్ సినిమా వస్తే ఖచ్చితంగా లేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. కానీ బట్ ఈ సినిమా రీమేక్ అని చెప్పి అదని ఇదని కొంచెం స్టోరీ రొటీన్ ప్లాట్ అని చెప్పి అది కొంచెం నడిచింది. సో అవన్నీ కాకుండా ఈ సినిమా కానీ టీజర్ ట్రైలర్ ఆల్రెడీ సాంగ్ హిట్ అయింది కాబట్టి, సాంగ్స్ హిట్ అయినాయి కాబట్టి టీజర్ ట్రైలర్ క్లిక్ అయితే గ్రౌండ్ లెవెల్ హైప్ ఖచ్చితంగా పెరుగుద్ది. కాకపోతే హరీష్ శంకర్ ఫామ్ పోయింది. రీసెంట్ మిస్టర్ బచ్చన్ కూడా మరీ బిగ్స్ కొట్టేసింది. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయి మైనస్ పాయింట్స్. బట్ స్టిల్ ఈ సినిమా ఆఫ్లైన్ లో కానీ హైప్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా ఓపెనింగ్స్ లో 80 నుండి 90 కోట్ల గ్రాస్ కొట్టుద్ది పక్క. ఓజీ కొట్టింది 150 దాకా కానీ, బట్ స్టిల్ ఈ సినిమా ఒక రీజనల్ సినిమా కాబట్టి అంత హైప్ లేదు కాబట్టి 80 to 90 కొడితే మస్తు. ఇక 100 కొడితే ప్యూర్ పవర్ స్టామే. తర్వాత రామ్ చరణ్ పెద్ది. ఇది ఒక గ్రాండ్ లెవెల్ కంబ్యాక్ అవ్వబోతుంది రామ్ చరణ్ కి అని చెప్పి గట్టి ఛాన్స్, మంచి హోప్. ఎందుకంటే సాంగ్స్ హిట్ అయినాయి, కొంచెం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, పైగా రామ్ చరణ్ ఇట్లాంటి ఫిలిమ్స్ లో, ఇట్లాంటి వాంటెడ్ ఫిలిమ్స్ లో ఖచ్చితంగా తన బెస్ట్ ఇస్తాడు. సో అన్ని కొంచెం పాజిటివ్ వైబ్సే ఉన్నాయి సినిమాకి. కాబట్టి సినిమా ఖచ్చితంగా గేమ్ చేంజర్ కసంతా తీసి 100 కోట్ల గ్రాస్ కొట్టబోతుంది. రామ్ చరణ్ కి ఇది సెకండ్ ఫిల్మ్ అవుతుంది 100 crore గ్రాస్. గేమ్ చేంజర్ కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోయింది, 90 సంథింగ్ కొట్టింది. సో ఇది 100 crore తో ఓపెన్ అవుద్ది, గట్టి ఫీలింగ్ నాకైతే, గట్ ఫీలింగ్. తర్వాత ఫౌజీ. ఎట్ ప్రెసెంట్ ఇది ఒక పాన్ వరల్డ్ సినిమానే కానీ, పైగా వరల్డ్ వార్ ఆ లవ్ ఆ బేస్ చేసుకొని వస్తున్న సినిమా కానీ హైప్ అయితే అనుకున్నంత లెవెల్లో లేదు. అఫ్ కోర్స్ ఏ అప్డేట్ రాలేదు సినిమాది, ఓన్లీ ఒక ఫస్ట్ లుక్ వచ్చింది. పైగా జానర్ కూడా కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది. స్టిల్ ఆ టైంకి కొంచెం ఈవెంట్ అంతా క్లిక్ అయితే ఖచ్చితంగా మళ్ళీ 150. రాజా సాబేబ్ ఒక హైప్ లేకుండా డిజాస్టర్ టాక్ తో 100 కోట్లు కొట్టింది. ఇది ఖచ్చితంగా 150 to 160 crore తో ఓపెన్ అవుద్ది డామ్ షూర్ గా. తర్వాత ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ అని చెప్పి అంటుర్రు. ఏమైనా అప్డేట్ ఇవ్వండి అయ్యా. కాంబో వచ్చి అనౌన్స్మెంట్ వచ్చి కూడా 2-3 years అవుతుంది. ఇంచు అప్డేట్, కనీసం షూటింగ్ పిక్స్ కూడా లేవు అసలు. ధీర ధీర శూర. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది మాసెస్ట్ అండ్ క్రేజియస్ట్ కాంబో. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. పైగా చాలా ఇళ్ళకి ఒక పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ బొమ్మ పడబోతుంది ఎన్టీఆర్ కి. సో తారకర్ణ కూడా ఎంత కాన్సన్ట్రేషన్ తో చేస్తుండు కానీ ఎన్నో కొంచెం తేడా అనిపిస్తుంది, ఏదో అప్డేట్స్ లేకపోవడము, సినిమా రీషూట్ చేయాలని చెప్పి అది ఇది అన్నారని చెప్పి. స్టిల్ ఎన్ని అడిల్స్ వచ్చినా కూడా సినిమా ఖచ్చితంగా ఓపెనింగ్స్ లో 170 to 180-185 crore కొట్టేస్తుంది. ఓపెనింగ్ స్టామినా మళ్ళీ చూపిస్తుంది, నో డౌట్. ఆ టైంకి ఆ బీభత్సం, ఆ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. తర్వాత వారణాసి తెలుసు, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్, చాలా గ్రాండ్ స్కేల్ ఫిలిం. కాకపోతే ఈ సినిమా ఓపెనింగ్ ప్రిడిక్షన్ కొంచెం అటు ఇటు అవుతుంది. ఎందుకంటే నార్త్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని ఓపెనింగ్స్ నుంచే గట్టిగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా 250 to 300 crore టచ్ అవుద్ది. లేదు నార్త్ వాళ్ళు టాక్ బట్టే చూస్తాం ఇది కూడా అంటే మాత్రం ఓపెనింగ్స్ లో కొంచెం తగ్గుద్ది. బట్ తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే బొమ్మ నెక్స్ట్ ఇదే. సో అది మాత్రం నో డౌట్. అండ్ వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప 2 రికార్డ్ లేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ అదర్ లాంగ్వేజెస్. ఓవర్సీస్ లో అయితే గట్టిగా కొడుతుంది. అండ్ తర్వాత స్పిరిట్. ఈ ఫిలిం కూడా ఏ సర్టిఫికేట్ ఉన్నా ఆ కాంబో, ఆ జానర్, ఆ మ్యాడ్నెస్, ఆ ఎఫోరియాతోనే ఖచ్చితంగా 200 crore టచ్ అయిపోద్ది, అది దాటిపోద్ది, నో డౌట్. పైగా ఈ సినిమాకి టాక్ ఎలా ఉన్నా కూడా 200 పక్కా టచ్ అవుద్ది. మిగతా సినిమా అంటే కొంచెం టాక్ మీద డిపెండ్ అవ్వచ్చేమో కానీ స్పిరిట్ టాక్ లేకపోయినా కూడా ఖచ్చితంగా 200 crore బొమ్మ రాసి పెట్టుకోండి. అండ్ అల్లు అర్జున్ 22. ఈ ఫిలిం కూడా ప్రిడిక్షన్ కొంచెం కష్టం, ఎందుకంటే ఇది ఒక హాలీవుడ్ లెవెల్ జానర్ అంటున్నారు. మరి నార్త్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మన తెలుగు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు ఈ సినిమాకి అనేది కొంచెం డౌట్. కానీ స్టిల్ 150 నుంచి 200 crore మధ్యలో కొడుతుంది అల్లు అర్జున్ 22 సినిమా కూడా.
పైగా పుష్ప 2 లాంటి బీభత్సమైన సౌండ్ చేసిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి 200 crore ప్లస్సే కొడుతుంది. ఇది కాంబో కూడా కొంచెం క్రేజీ కాంబోనే. అట్లే అల్లు అర్జున్, పైగా అట్లే కూడా నార్త్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ నార్త్ కింగ్. సో ఇది నార్త్ లో కూడా గట్టిగా ఓపెన్ అవుతుంది. మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా నార్త్ లో ఈ అన్నిటి సినిమాల కంటే కూడా ఎక్కువ ఓపెన్ అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏ సినిమా ఎలా ఓపెన్ అవుద్దో అని చెప్పి. ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ తో చూద్దాం ఇక. సో అది గైస్ మ్యాటర్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ పైన మా ఓపెనింగ్ ప్రిడిక్షన్. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి, మీ మోస్ట్ ఎవరిటో మాకు షేర్ చేసుకోండి డెఫినెట్ గా. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.